దేవి నవరాత్రులు డే 4 అండి. ఈరోజు మనం ఎర్లీ మార్నింగ్ 4:30కి అయితే స్టార్ట్ అయ్యామండి. ఎందుకంటే ఈరోజు మనకి వీఐపీ పాస్ అయితే వస్తుంది. అందుకని చెప్పి అది తీసుకోవడానికి మనం ఎర్లీగా స్టార్ట్ అయ్యాము. ఇప్పుడైతే మనం బంద్ రోడ్ మీద ఉన్నాము. వీఐపీ పాస్ రావడం వల్ల మనకి ఈరోజు లైన్‌లోంచి వెళ్ళాల్సిన అవసరం లేదండి. దర్శనానికి ఇలాగ ఇంకొక రూట్ ఉంటది. పక్కన వీఐపీస్‌లును, ఎమ్మెల్యేలు వీళ్ళెళ్తారు. ఆ రూట్ నుంచి మనం నడుచుకుంటూ దర్శనానికైతే స్టార్ట్ అయ్యాము. లైన్‌లో అయితే చాలామందున్నారండి. చెప్పలేము. ఎంతమందంటే ఈరోజు చాలా క్రౌడొచ్చారు. ఇంకోటేంటంటే ఈరోజు అమ్మవారు మనకు కాత్యాయని దేవిగా దర్శనమిస్తారు. 10 సంవత్సరాలకొకసారి అమ్మవారు మనకి దర్శనమిస్తారంట. అందుకని చెప్పేసి అమ్మవారిని దర్శించుకోవడానికి జనాలు ఎక్కడి నుంచో, అక్కడి నుంచో చాలామందొచ్చారండి. లైన్‌లో అయితే ఖాళీ లేదు. మనకి లక్‌లో పాస్ రావడం వల్ల మనం ఇట్లా లోపలికి వెళ్తున్నాం గానీ, లైన్‌లో అయితే చాలామంది జనాలున్నారండి. ఫుల్ రష్‌గా ఉన్నారు. కనీసం మనం లైన్ కూడా కదలట్లేదండి. అంత రష్‌గా ఉంది. మనకేంటంటే పాస్ ఉండడం వల్ల డైరెక్ట్‌గా మనల్ని లోపలికి పంపించేసారండి. చూడండి ఒకసారి క్రౌడ్ అయితే ఎంతమందున్నారు. క్రౌడ్ కూడా కదలట్లేదు. చాలా రష్‌గా ఉంది. మనమైతే టెంపుల్ లోపలికి వెళ్తున్నామండి. ఇక్కడైతే మెడికల్ క్యాంపును, ఇక్కడ సెక్యూరిటీ ఈళ్ళు అందరూ చెక్ చేసుకుంటున్నారు. మనం దర్శనంకైతే లోపలికెళ్తున్నాము. మీకు బయటికి రాగానే వీడియో కంటిన్యూ చేస్తాను. దర్శనం అయితే జరిగిందండి. చాలా హ్యాపీగా ఉంది. నాకు 15 మినిట్స్‌లో దర్శనం అయిపోయింది. దర్శనం అయితే అయిపోయిందండి. మనం ఈరోజు బయటికి అటునుంచి వెళ్ళలేదు, వేరే రూటు. ఇటు వేరే రూట్ నుంచి వచ్చాము. అయితే మన వెహికల్ అయితే కిందుంది. ఇక్కడికైతే మనకి బస్సొస్తది. ఇక్కడ వాటర్ బాటిల్స్ కూడా పెట్టారు. ఇక్కడికైతే మనకి బస్సొచ్చిద్దండి. ఇక్కడ బస్సు ఎక్కి మనం కింద వెహికల్ దగ్గర దిగి మనం అక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. దర్శనం అయితే చాలా జరిగిందండి. నాకు 20 మినిట్స్‌లో అయిపోయిందండి దర్శనం. నా అదృష్టం ఈరోజు.